హలో గైస్, ఏంటి లైఫ్ లో చాలా ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అవన్నీ ఎప్పుడు ఉండే కాసేపు అన్నింటిని పక్కన పెట్టేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. దీనిలో ఒక లైఫ్ లెసన్ ఉంటుంది, అది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో యాజ్ యూజువల్ గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చూసేయండి. భూమికి చంద్రుడికి ఉన్న డిస్టెన్స్ 2,38,855 మైల్స్. ఏంటి బ్రో, అసలు ఇది ఒక ఫ్యాక్టేనా? ఆ మాత్రం మాకు తెలియదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఈ గ్యాప్ లో మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్లానెట్స్ అన్నింటినీ పెట్టొచ్చు. ఇది ఫ్యాక్ట్. సరే, ఎలాగో ఫ్యాక్ట్స్ గురించి చెప్తున్నాం కదా, సరదాగా మన సోలార్ సిస్టమ్ గురించి, అందులో ఉన్న ప్లానెట్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. జూపిటర్ మీద ఒక స్పాట్ ఉంటుంది, దాన్ని గ్రేట్ రెడ్ స్పాట్ అంటారు. అది ఎంత పెద్దదంటే మన ఎర్త్ లాంటివి దాని మీద 2 సరిపోతాయి. అదే సాటర్న్ మన ఎర్త్ కన్నా 9 టైమ్స్ వైడ్ గా ఉంటుంది. సాటర్న్ చుట్టూ రింగ్ లో ఉంటుంది కదా, అందులో ఉండే ఫ్రాగ్మెంట్స్ లో కొన్ని మన భూమి మీద ఉండే పర్వతాల కంటే కూడా చాలా పెద్ద సైజులో ఉంటాయి. అలాగే మన విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయంటే మన భూమి మీద ఉన్న అన్ని సముద్రాల మీద ఉన్న ఇసుక రేణువులు ఉంటాయి కదా, అవన్నీ కలిపి లెక్క పెట్టినా వాటికన్నా ఎక్కువే ఉంటాయంట. ఇప్పటి వరకు మనం కనుక్కున్న వాటిలో అతి పెద్ద నక్షత్రం VY Canis Majoris. ఇది సూర్యుడి డయామీటర్ కంటే, అంటే చుట్టుకొలత అంటారు కదా, అది దానికన్నా కూడా 2000 టైమ్స్ పెద్దది. అయినా అసలు ఇదేం పెద్ద సైజులే. మన సోలార్ సిస్టమ్ మొత్తాన్ని ₹1 కోయినంత సైజ్ అనుకుంటే, మన పాలపుంత మిల్కీవే అంటారు కదా, అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంత ఉంటుందంట. సో ఒక్కసారి ఆలోచించండి ఎంత పెద్దదో. కాయిన్ ఎక్కడ, కంట్రీ సైజ్ ఎక్కడ. ఈ మిల్కీవే గెలాక్సీ యొక్క డయామీటర్ వచ్చేసి 1,00,000 లైట్ ఇయర్స్ ఉంటుంది. ఓకే, లైట్ ఇయర్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. 6021 quadrillion 371 trillion 192 billion 237 million 333 అంటే 3,33,000 అలాగే 890 మైల్స్ ఉంటుంది అంతే. అంటే అంత పెద్ద డిస్టెన్స్ కాదనుకోండి, ఏదో విజయవాడ నుంచి హైదరాబాద్ అంత ఉంటుంది అంతే. ఇక్కడతో అవ్వలేదు. NGC 6744 అనే గెలాక్సీ ఉంది. అది మన గెలాక్సీ కన్నా 2 రెట్లు పెద్దది. జస్ట్ 2,00,000 లైట్ ఇయర్స్ డయామీటర్ ఉంటుంది అంతే. మైండ్ పోతుంది కదా. హుబుల్ టెలిస్కోప్ నుంచి చూస్తే ఇలాంటి గెలాక్సీలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. ఒక్కో గెలాక్సీలో లక్షల నుండి వందల కోట్లలో నక్షత్రాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు 11 బిలియన్ ఇయర్స్ కంటే ముందు ఫామ్ అయినవే. చూశారు కదా, ఇంత పెద్ద విశాల విషయంలో మన భూమి ఎంత, అందులో మనం ఎంత, మనకున్న ప్రాబ్లమ్స్ ఎంత. సో పెద్దగా వరి అవ్వద్దు. ముందు మీకున్న ప్రాబ్లమ్స్ ని ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని దాని మీద రాయడం స్టార్ట్ చేయండి. ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి మీకు తెలిసిన సొల్యూషన్స్ కూడా రాయండి. మీకు అక్కడే సగం ప్రాబ్లం తగ్గిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. ట్రస్ట్ మీ, ఇది నేను చెప్పట్లేదు, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నేను కూడా ఇలానే చేసేవాడిని. రిజల్ట్స్ చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. జై హింద్, థ్యాంక్ యూ.